నమస్కారం. న్యూస్ బైట్కు స్వాగతం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పుడు మరోసారి ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఇరాన్ తాజాగా చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో గందగోళాన్ని సృష్టిస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల కోసం ఇరాన్ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించిందంటూ స్థానిక మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఈ మార్పు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేపథ్యంలోకి వెళితే పశ్చిమాసియాలో చెలరేవుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా మరియు దాని మిత్రదేశాల నౌకలను అడ్డుకునేందుకు ఇరాన్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో సీ మైన్స్ లేదా సముద్రగర్భ బాంబులను అమర్చిన విషయం తెలిసిందే. అయితే సముద్ర భద్రతా సూత్రాలను పాటిస్తున్నామంటూనే నౌకలు ఈ ప్రమాదకరమైన మైన్ల బారిన పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ తాజాగా సూచించడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే గత కొన్ని రోజులుగా ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఊరటనిచ్చింది. హర్మూజ్ జలసంధిని సైతం టెహ్రాన్ తెరిచింది. కాని లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ మళ్లీ హర్మూజ్ను మూసివేస్తున్నట్లు హెచ్చరించడమే కాకుండా కాల్పుల విరమణ ఒప్పందం నుండి వైదొలుగుతామని కూడా సంకేతాలు పంపింది. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ మూసివేత మరియు ప్రత్యామ్నాయ మార్గాల ప్రకటనల పరస్పర వైరుధ్యం ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితి ఎంత అస్థిరంగా ఉందో తెలియజేస్తోంది. ఈ కీలక జలసంధిపై టెహ్రాన్ తదుపరి నిర్ణయమేంటన్నది ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ బైట్.